చాలా మంది దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు కూడా వారి జీవితము, వారి పేరుని చెప్పడానికి ఇష్టపడరు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని మాత్రము ఇష్టపడుతూ ఉంటారు కదా. ముఖ్యంగా యవనస్తుల్లో సర్వేలో తేలిన విషయం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు ఎటువంటి వాడో తెలుసుకునే అవసరం లేదంట, కానీ దేవుడు ఎటువంటి కార్యాలు వారి జీవితంలో చేయాలనుకుంటున్నాడో వాటిని తెలుసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారట. దేవుడు ఎటువంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎంత సర్వశక్తిమంతుడో తెలుసుకునే ఆ అవసరత మాకు లేదు, కానీ దేవుడు నా జీవితంలో ఎటువంటి ప్రణాళికలు, ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడో నా జీవితంలో వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నవారు. దేవుడు ఎవరో తెలియకుండా నీకెందుకు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీకెందుకు? ముందుగా దేవుని తెలుసుకో. నువ్వు ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకో. ఆయన ఎంత మహాత్యము కలవాడో నువ్వు తెలుసుకుంటే ఆయనకు నువ్వు రుణపడి ఉంటావు, ఆయనకు నువ్వు దగ్గరగా వస్తావు. ఆయనను నువ్వు రుచి చూస్తే ఆయనను విడిచిపెట్టలేవు. కాబట్టి దేవుడు చేసే కార్యాలను పొందుకునే అర్హతను నువ్వు తీసుకుంటావు. హల్లెలూయా.